హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఇప్పుడు ఎస్ఐపిస్ గురించి అందరూ అడ్వాంటేజెస్ చెప్తారు, వాటి గురించి ఏమైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా? యా, మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది చాలా పాపులర్ అయిన స్కీమ్. ఇవాళ రేపు ఒక క్రమబద్ధంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అయితే ఇప్పుడు చాలా మంది చెప్పారంటే 15 × 15 × 15 = 1 crore అంటారు. అంటే ఏంటంటే ఎవరైనా 15 సంవత్సరాల పాటు ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే వాళ్ళకి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వస్తే మార్కెట్లో 1 crore వస్తుంది అనుకుంటాం. అయితే ఇది ఒక సైడ్ ఆఫ్ అ కాయిన్. అంటే ఏంటంటే ఒక సైడ్ ఇది చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, 15 ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఎంత అంటే కేవలం 27 lakhs మాత్రమే. అంటే 15,000 అలాగే 180 months చేస్తాం ఇంటూ 180 months అంటే ఏమవుతుందంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 27 lakhs. మనం పెట్టే 27 lakhsకి 1 crore వస్తుంది. అంటే దగ్గర 73 lakhs ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అంటే మరి మంచి స్కీమ్ కింద లెక్క. ఇది ఒక సైడే. యాక్చువల్గా ఏంటంటే రూపాయి పడిపోతుంది, అంటే రూపాయి విలువ ప్రతి సంవత్సరం పడిపోతుంది. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటేనండి, ఒక 1 crore తీసుకున్నా ఆ 1 crore వాల్యూ ఇవాళ ఏదైతే ఉందో ఇది 10 years తర్వాత దాని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 lakhs అని చెప్తారు. ఇవాళ 1 crore, కానీ 10 years తర్వాత దాని వాల్యూ 50 lakhs సమానం అవుతుంది. అలాగే 15 years తీసుకుంటే దాని వాల్యూ 37 lakhs అంటారు. అదే 20 years అయింది అనుకోండి, దాని వాల్యూ 25 lakhs. అంటే ఇవాళ మనం అనుకుంటున్నాం గొప్పగా 1 crore అని. ఈ గొప్పగా మనం ఇవాళ అనుకుంటున్న 1 crore వాల్యూ 20 years తర్వాత 25 lakhs, 15 years తర్వాత 37 lakhs దాని వాల్యూ ఆ రోజున. ఇప్పుడు మనం చూస్తే ఈ 15 × 15 × 15 = 1 crore అనుకుంటున్నాం కదండి. సో 15 years మనం కడుతూ వెళ్తాం. సో మనం కడుతూ వెళ్తే మనం పెట్టింది 27 lakhs, అందులో వచ్చింది 1 crore. కానీ ఆ రోజు వచ్చిన ఆ 1 crore వాల్యూ 15 years తర్వాత ఎంత అనిపిస్తే 37 lakhsతో సమానం. ఇప్పుడు మీరు ఇందులో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి అంటే మనం 73 lakhs వచ్చిన ప్రాఫిట్లో 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. అంటే 7 lakhs మనం ట్యాక్స్ కట్టాలి. ఆ 7 lakhs ట్యాక్స్ తీసేసేస్తే ఆ వచ్చిన ఇంకా పడిపోతుంది, ఇంకా 30 lakhs సమానం అవుతుంది ఆ రోజున. సో కాబట్టి ఏంటంటే ఇవాళ మనం మిడిల్ క్లాస్ అనుకుంటున్నాం. ఎవరి దగ్గర అయితే 25 lakhs 30 lakhs ఉన్నాయో వాళ్ళు మిడిల్ క్లాస్ అని, 1 crore అంటే కొంచెం హై క్లాస్ అనుకుంటున్నాం. సో కానీ మనం 15 సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తే ఎస్ఐపిలో ఆ రోజు మనకు 1 crore వచ్చినా కూడా మళ్ళీ మనం ఈక్వల్ టు మళ్ళీ మిడిల్ క్లాసే అయింది. సో వచ్చింది 1 crore, కానీ మన స్థాయి పెరిగిందంటే మన స్థాయి పెరగలేదు. అంటే దానివల్ల ప్రయోజనం కొంత ఉంది, కొంత నష్టం కూడా ఉంది. ఎందుకు అంటే చెప్తాను. మనం ఏం చేస్తున్నామంటే చాలామంది కాస్ట్ యావరేజ్ అంటారు, రూపీ కాస్ట్ యావరేజ్ అంటారు. కానీ రూపీ కాస్ట్ యావరేజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మార్కెట్లో పడితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. 20 years బ్యాక్ అంటే 2004లో ఎవరైతే కనుక 24 lakhs లంసంగా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో పెట్టారో, 24 lakhs వన్ టైమ్గా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో పెట్టారో వాళ్ళకి ఇవాళ 10 crores ఉంది దాని వాల్యూ. 10 crores ఇవాళ దాని వాల్యూ ఆఫ్టర్ 20 years. అదే ఎవరైతే 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారో అదే ఫండ్లో ఈ 20 years 10,000 ఎస్ఐపి రూపంలో వేసుకుంటూ వచ్చారో వాళ్ళు పెట్టింది 24 lakhs. వన్ టైం 24 lakhs, లేదా ఎస్ఐపి రూపంలో 10,000 లాగా 20 years ఎస్ఐపి వేస్తే దాని వాల్యూ 24 lakhs అయింది. కానీ ఇవాళ దాని వాల్యూ చూస్తే 1,96 lakhs అయింది. సో ఇవాళ 1,96 lakhsకి మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది హైదరాబాద్లో. ఓన్లీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. కావాలి అంటే మరి ఒకేసారి పెట్టిన దానికి ఎస్ఐపి ద్వారా వెళ్ళిన దానికి డిఫరెన్స్ చూస్తే ఇంత డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే 2024లో సపోజ్ మార్కెట్ ఒక 6,000 ఉంది అనుకుందాం. ఆ రోజున 6,000 మార్కెట్ కండిషన్స్లో ఎవరైతే లంసంగా పెట్టారో 24 lakhs వాళ్ళకి ఇవాళ 75,000 మార్కెట్ వచ్చేసరికల్లా పెద్ద అమౌంట్ అయింది, 10 crores అయింది వాల్యూ. కానీ ఎస్ఐపి రూపంలో వెళ్ళే వాళ్ళకి ఏమైందంటే 6,000లో ఎంట్రీ అయ్యారు మార్కెట్లో, కానీ 6,000లో 10,000 పెట్టుకున్నారు, 8,000లో కొన్నారు, 9,000లో కొన్నారు, 10,000లో కొన్నారు. సెన్సెక్స్ పెరుగుతున్నప్పుడల్లా వీళ్ళు కొన్నిష్ చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ అక్కడ కాస్ట్లీగా కొంటూ వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం సెన్సెక్స్ పెరుగుతుంది, సెన్సెక్స్ పెరిగినప్పుడల్లా కాస్ట్లీ కొంటూ వెళ్తున్నాం. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే వీలు అయితే కనుక లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడైనా సరే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. ఈ ఎస్ఐపి ఫామ్లో చేసే వాళ్ళకి పెద్ద లాభం ఉండదు. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో కాస్ట్లీగానే కొంటూ పోతాం తప్ప డిస్కౌంట్తో మనం ఎప్పుడు కొనం.
ఇవాళ 75,000 రూపీస్ లెవెల్లో మనం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 20 lakhs కావచ్చు. అందుకే పిఎంఎస్లో మనకి ఎక్కువ రిటర్న్స్ ఎందుకు వస్తాయంటే పిఎంఎస్లో లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, స్మాల్ కేస్లో కూడా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే వెల్తీగా చేద్దాం, ఒక వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటారో మాత్రం స్ట్రాటజీ ఏంటి అంటే బై, హోల్డ్, సెల్ అంటారు. అంటే బై చేయాలి, లంసంగా బై చేయాలి, హోల్డ్ చేయాలి, తర్వాత అమ్మాలి. సో వారన్ బఫెట్ చేసినా అదే, రాకేష్ జుంజున్వాలా చేసినా అదే. ఫస్ట్ కొనాలి, పెద్ద అమౌంట్తో కొనాలి, 10,000 రూపీస్ 2,000 రూపీస్ అలా కాదు, పెద్ద అమౌంట్తో కొనాలి. అవసరమైతే ఇప్పుడు చూడండి కొంతమంది చేస్తారంటే మోటర్గేజ్ లోన్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది అనుకోండి, 4 ఫాదర్ ఇచ్చిన లోన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, వాళ్ళ సొంత ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా ఒక ఇల్లు ఉంది, లోనే రావట్లేదు మీద ఏంటంటే లైక్ లోన్ లేదనుకుందాం సపోజ్, అలాంటి లోన్ లేని ఇంటి మీద లోన్ తీసుకోవచ్చు, దాన్ని మోటర్గేజ్ లోన్ అంటారు. మనకి లోన్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9%, 8% మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఈక్విటీస్లో మనకి 15%, 20% రిటర్న్ వస్తుంది. అలా లోన్ తీసుకొని ఆ పెద్ద అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే అది లాభం. మనం ఎస్ఐపి రూపంలో ఏదైతే కడుతున్నామో అది ఈఎంఐ కట్టుకోవచ్చు, ఓకే, అది మీకు బడ్డన్ అనిపించదు. కానీ లంసంగా మీరు కొన్నారంటే 75,000 లెవెల్లో రాబోయే రోజుల్లో ఏం చెప్తున్నామంటే 2040 కల్లా 4 lakhs టచ్ అవుతుంది అంటున్నాం సెన్సెస్. 12% సిఏజర్ తీసుకున్నా కూడా 4 lakhs టచ్ అవుతుంది. సో మరి 75,000లోనే లంసంగా పెద్ద అమౌంట్ పెట్టాలి, 20 years వెయిట్ చేయాలి. ఎప్పుడైతే 4 lakhs దాకా వస్తుందో సెన్సెక్స్ మార్కెట్, అప్పుడు గణనీయంగా మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఎస్ఐపి కంటే కూడా లంసంలో ఉన్న అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సో మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి, ఇప్పుడు సపోజ్ 5 lakhs లేదు, స్మాల్ కేస్లో అయితే 5 lakhs పెట్టాలి, పిఎంఎస్లో అయితే 50 lakhs పెట్టాలి. ఆల్రెడీ ఒక కార్ ఉందనుకోండి, ఆ కార్ మీద లోనే లేదు కానీ లోన్ ఇస్తారు. సో అట్లా మనకి కార్ మీద ఉన్న కార్ మీద లోన్ తీసుకోవచ్చు, టాప్అప్ లోన్ తీసుకోవచ్చు, లేదా గోల్డ్ మీద లోన్ తీసుకోవచ్చు. వీటన్నిటివి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయంటే 9%, 8% అలాగే ఉంటాయి, 14% అలాగే ఉంటాయి. సో ఈక్విటీ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడైతే ఇంట్రెస్ట్ వస్తుందో అక్కడ మీరు లోన్ తీసుకున్నా సరే పెద్ద లంసంగా ఒకేసారి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైనా ఈక్విటీలో లంసంగా ఇన్వెస్ట్ చేయాలి. కావాలంటే ఆ లోన్స్ మీరు ఎస్ఐపి లాగా ఈఎంఐ కట్టుకోండి, ప్రాబ్లం లేదు, మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఒకేసారి 24 lakhs ఏమో 10 crores వచ్చింది. మరి ఇన్స్టాల్మెంట్లో పెట్టుకుంటున్న వాళ్ళకి ఏమో 1.5 crore వచ్చింది. మరి డిఫరెన్స్ చూస్తే హ్యూజ్ ఉంది కదా. అయితే ఇప్పుడు చాలామంది అనుకునే విషయం అంటే ఆ రోజుల్లో 24 lakhs పెద్ద అమౌంట్, మనం ఇవాళ 24 lakhs అంటే చెప్తున్నాం ఈజీగానే, లంసంలో పెట్టాలి అంటే చాలా పెద్ద అమౌంట్. మనం అలా కన్వర్ట్ చేస్తే ఇవాళ ఆ రోజు పెట్టిన 24 lakhs విలువ ఎంత అంటే 1 crore. ఇవాళ మనం 24 lakhs అనిపిస్తుంది, కానీ ఇదే వాల్యూ ఆ రోజు వాళ్ళు పెడితే 1 crore అయింది దాని వాల్యూ. కానీ 1 crore పెట్టిన వాడికి ఎంత వచ్చింది, 10 crores వచ్చింది, 10 crores. మరి ఆ డిఫరెన్స్ కూడా ఉంది కదా. కష్టపడ్డారు, అంత ఈజీ కాదు, అంత పెద్ద అమౌంట్ పెట్టడం కష్టమే, కానీ పెట్టినందువల్ల వాళ్ళకి కూడా 10 crores ఉన్నాయి. ఇవాళ 10 crores చేతిలో ఉంటే మీరు ఆలోచించండి, 2 crores ఫ్లాట్ కొన్నా ఇంకా 8 crores మన చేతిలో ఉంటాయి. ఎవ్రీ మంత్ 4 lakhs ఈజీగా ఇన్కమ్ వస్తుంది, జనరేషన్స్ కూర్చొని తినొచ్చు. కాబట్టి ఏంటంటే కష్టమే మనం ఒప్పుకుంటాం, కానీ కొంచెం కష్టపడిన వల్ల ఫలితం ఎక్కువ ఉంది. మనం ఇన్స్టాల్మెంట్లో కాస్ట్లీ కొనుక్కుంటే వచ్చడం వల్ల పెద్ద లాభం లేదు. కాబట్టి ఎస్ఐపి వల్ల ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే మనం కాస్ట్లీ కొంటున్నాం, చాలామంది అంటారు మనం 75,000 ఎంట్రీ అవుతాము, నెక్స్ట్ ఒక 180 months ఇన్స్టాల్మెంట్లో చేద్దాం అనుకున్నాం అనుకోండి, 15 years. ఫస్ట్ 10 years మాత్రమే ఈ 75,000 కంటే తక్కువలో కొంటాం. మార్కెట్ పడింది అనుకోండి 70,000 వస్తుంది, అంటే మనం తక్కువలో కొనేది ఓన్లీ 10 months. బ్యాలెన్స్ 170 months కూడా మనం కాస్ట్లో కొంటూ వెళ్తున్నాం ముందుకి. సో కాబట్టి ఎస్ఐపిస్ ద్వారా మన రిటర్న్ తక్కువ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఎప్పుడంటే కంపేర్ టు బ్యాంక్, కంపేర్ టు పోస్ట్ ఆఫీస్, కంపేర్ టు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, వీటితో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎస్ఐపి బెస్టా లంసమ్ బెస్టా అంటే లంసంగా ఇన్వెస్ట్ చేయడమే బెటర్. ఎస్ఐపి రూపంలో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది, మనం కాస్ట్లీ కొంటున్నాం ఫ్యూచర్లో. ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం కమిట్మెంట్ తీసుకోలేము. ఎప్పుడున్న ఖర్చులకి మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టుగా లాంగ్ టర్మ్లో మనం కమిట్మెంట్ తీసుకోలేం. మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంది, అదే ఎస్ఐపి కంటిన్యూ చేయలేమా, అది డ్రాప్ అవుతామా తెలియదు. మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మా దగ్గర 100 మంది ఎస్ఐపి చేస్తే ఎవ్రీ మంత్ కనీసం 5 డిఫాల్టర్స్ అవుతారు. బ్యాలెన్స్ ఇన్సఫిషియెంట్ అన్ని బౌన్స్ అవుతుంటాయి చెక్స్. ఎందుకంటే ఏదో ఒక మనం గూగుల్ పే చేసేస్తాము, మర్చిపోతాము, డేట్ వస్తుంది, ఆ టైంకి అమౌంట్ ఉంటుంది బ్యాంక్లో. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. మనం ఖచ్చితంగా 180 months ప్రాపర్గా చేస్తామన్న రూల్ లేదు. ఏదో ఒక ఇబ్బంది వల్ల 3-4 months అన్న మనకి ఇలా బౌన్స్ అవుతుంది, చెక్ బౌన్స్. సో కాబట్టి ఇంకొంచెం రిటర్న్ తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే వీలైతే మాత్రం లంసంగా స్మాల్ కేస్లోనే పెట్టండి,
పిఎంఎస్లోనే పెట్టండి, లేదా మ్యూచువల్ ఫండ్స్లోనే లంసంగా పెట్టండి. అంతేగాని ఎస్ఐపి రూపంలో మాత్రం పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉండదు. సో మనం అడ్వాంటేజెసే చూసాము ఎస్ఐపీస్లో, సో డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట మొత్తం. ఉన్నాయండి. ఓకే సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా థ్యాంక్స్. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.